ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 10 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దాని కంటిన్యూషన్ అండి ఇది. ఒక మంచి ప్రేమ కథ, వింటుంటే వినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం రండి. సుధా రవి బారి నుండి రక్షింపబడి ఇంటికి వచ్చిందే గాని ఆమె మనసు బాగోక దిగులుగా ఉంది. ఇంట్లో ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ముభావంగా ఆమె గదిలోకి వెళ్లి మంచంపై వాలిపోయింది. మనసంతా భారంగా ఉంది. తనువంతా నొప్పులతో వచ్చేటప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుంటే జీవితమే వేదనాభరితంగా అనిపిస్తూ ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. అంతలో సుధా తల్లి ఆమె గదిలోకి వచ్చి భోజనం చేదువు కాని రా అంటూ పిలిచింది. అమ్మా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, అన్నం తినను, పాలు తాగి పడుకుంటాను అని సమాధానం చెప్పిందే గాని తల్లి ఆమె మాటలు వినిపించుకోకుండా పొద్దుననగా తిన్నావు, ఇంతవరకు ఏమీ తినలేదు, ఆకలి ఎందుకు వేయడం లేదు? అలసిపోయి ఉన్నావు, ఆకలి లేదని అలాగే అనిపిస్తుంది, కొంచెం ఎంగిలి పడదువు కాని రా అని డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్లి కంచంలో అన్నం పెట్టి బలవంతంగా తినిపించింది. తల్లి బలవంతం మీద ఏదో మొక్కబడిగా తిని, అమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది, రేపు కాలేజీకి వెళ్ళను, పొద్దున్నే నన్ను నిద్ర లేపకు అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి మంచం మీద వాలిందే గాని కాలేజీ నుండి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు, రవి ప్రవర్తన మరియు తనై రాకపోతే తన పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తూ నిద్ర రాక మేల్కొనే ఉంది. ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేనట్టుగా సాగిపోతున్నాయి. మనసు స్థిరంగా లేదు. తనే చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అతని రూపం కళ్ళ ముందు వెదులుతోంది. అవును, తనే చెప్పినట్లుగా తాను మారకపోతే తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయాలకు బ్రేక్ వేసేలా ఆలోచనలు మార్చుకోవాలి. రేపటి నుండి మునుపటిలా ఉండడానికి ప్రయత్నించాలి అని తనని తలుచుకుంటూ ఉపక్రమించింది. మరుసటి రోజు సుధాగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నడిచి వెళ్తున్నారు, మీ సైకిల్ ఏది అంటూ రోడ్డుపై వెళ్తుంటే అడిగాడు తనయ్య. నా సైకిల్ టైర్ ప్యాచ్ పడిందండి, అందుకే షాపింగ్ అని బయలుదేరాను, కొంచెం దూరం వెళ్తే ఆటోలు ఉంటాయి కదా, ఆటోలో వెళ్దామని బయలుదేరాను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి తన దారిన తను వెళ్ళిపోతుంటే, నేను అటే వెళ్తున్నాను, బైక్ ఎక్కండి, మిమ్మల్ని సెంటర్లో వదిలేసి నేను పని చూసుకుంటాను అని మనసులో ఉద్దేశం తెలిపాడు. వద్దండి, పర్లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని మొహమాట పడుతూ చెప్పింది. కానీ తనే బైక్ పై వెళ్లాలని ఉంది ఆమెకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారండి మీరు? మనం ఎన్నిసార్లు కలవలేదు? మా చెల్లితో పాటుగా నేను మీకు అలవాటు అయ్యాను కదండి, సో వీఆర్ ఫ్రెండ్స్, పర్లేదు, నా బైక్ ఎక్కండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతని చేతితో కలిపిన అతని చేయిని చూసుకుంటూ అతని వెనక బైక్ పై కూర్చుని పిల్లగాలికి ఆమె ముంగురులు కదలాడుతుండగా మైమరుపులలో తేలిపోతూ ఆమె మనసు పరవశించిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఉన్నట్టుండి ఒకసారి కుదుపుకిలోన ఈ బైక్ వెనక కూర్చున్న ఆమె బలంగా గుద్దుకున్నట్లుగా అతనిని తాకింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి ఇద్దరికి మనసులో అలజడి చెలరేగి ఏదో తెలియని గిలిగింత కలిగి అంతలోనే సర్దుకుని కూర్చున్నారు. తనకి మాత్రం ఏ స్పందన లేదు, కానీ ఆమెకు మాత్రం అతడితో ప్రయాణం చేస్తుంటే గమ్మత్తుగా ఏదో తెలియని మధురమైన అనుభూతిలో మనసు పరవశించిపోతూ జీవితాంతం అతడితోటే ప్రయాణం చేయాలని కలలు కంటుంది. చెల్లెల ఫ్రెండ్ కాబట్టి అతడు ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తున్నాడు, అదే చెల్లెలుగా భావిస్తున్నాను అని చెప్తే ఆమె పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఆమె అదృష్టం చెల్లి అనకుండా ఫ్రెండ్ అన్నాడు. అందుకే ఆమె మనసు ఆనందంతో పరవశించిపోతుంది. ఈ నాటి స్నేహమే తర్వాత రోజుల్లో ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న వాళ్ళు అనేక మంది. ఎంతమందో స్నేహితులు జంటలుగా మారి జీవితాన్ని పంచుకున్నారు. అలాంటి వారి జాబితాలో తాము కూడా చేరితే ఎంత బాగుంటుందో కదా అని కలలు కంటుంది. అతడు ఫ్రెండ్స్ అని అనకుండా చెల్లెలుగా భావిస్తున్నాను అంటే కనుక ఆమె మనసు గాలి తీసిన బెలూన్లా వేలాడిపోయేది. కానీ ఈ రోజు లేవడంతోనే ఎవరి ముఖం చూసిందో కానీ మంచి వార్త విన్నాను అని ఆనందపడిపోతూ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి. ఓకే, కంటిన్యూషన్ లో నెక్స్ట్ పార్ట్ లో కలుద్దామండి. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.